మంచిగా నారల్లా నేను వచ్చేసినా ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మంది పిల్లను ముద్దాడుతున్నారు బట్టి సారు మొదటి నుంచి కాంగ్రెస్ ది ఇదే తీరు రుణమాఫీ మీద పొంతన లేని లెక్కలు కరెంట్ ఎక్కువై తిరగలేదు ఫ్యాన్ రెక్కలు రేటు తక్కువైందని పార్టీ మారతలేరట ఎమ్మెల్యేలు అసలు ముచ్చట బయట పెట్టిండు రాజగోపాలు క్లాస్ రూమ్ లో ఛత్రి పట్టుకొని కూర్చున్న పిల్లగాండ్లు చెరపక ముందే చెదిరిపోతున్న బోర్డు మీద రాతలు లోయర్ మానేరు వైరు కార్పాటోళ్ళు ఎండిపోయి కనపడ్డాయి నీళ్ల కాల్వలు మంచి పేరు తెచ్చుకోవాలంటే పని చేయాల్సిన అవసరం లేదు పని చేసినామని చెప్పుకోవాలి చెయ్యని పనులు కూడా చేసినామని డప్పు కొట్టుకోవాలి పక్కోళ్ళు చేసిన పనులను కూడా మన ఖాతాలో వేసుకోవాలి ఇదంతా ఎందుకంటారా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది కదా బట్టి సారు ఇగో అందులో లెక్కలు చూస్తే ఇట్లనే ఉన్నాయి శుభం బల్కమంటే ఏదో బూతు మాట అన్నాడట వెనకటికి ఓ పంతులు ఏడాది కోసం పైసలు లెక్కలు చెప్పేటప్పుడు ఎట్లుండాలి బర్కతని చెప్పి దేవునికి మొక్కుకొని మొదలు పెట్టాలి కానీ మన బట్టి సారు ఎట్లా షురు చేసిండో చూడండి గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది ఇట్లున్నది సర్కారులతోని ఇచ్చే లెక్కలు చెప్పమంటే ఏందేందో చెప్తున్నాడు సారు ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి కరెంటు ఎట్లా చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం కదా మనం ఎండాకాలంలోనైతే రామగోస పెట్టింది ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతుందో తెలియలే కానీ బట్టి సారు ఏం చెప్పిండో చూడండి తీవ్ర వేసవి కాలంలో కూడా రోజుకి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తుని అందించాం పాపం బట్టి సారు ఇంట్లో జనరేటర్ పెట్టుకొని డీజిల్ పోసి 24 గంటలు నడిపించినట్టున్నాడు లైట్లు ఫ్యాన్లు నడిచే వరకు కరెంట్ ఉన్నదనే అనుకున్నట్టున్నాడు సారు కరెంట్ ఆఫీసర్లు కూడా ఇళ్లలో జనరేటర్లు పెట్టుకున్నారు కావచ్చు ఇవన్నీ కాదు సారు 6 గ్యారెంటీలు 420 హామీలని చాలా చెప్పిండ్రు కదా వీటి సంగతి ఏంది సారు డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం బాప్రే గట్టిగానే ఖర్చు పెట్టిండ్రు ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా ఫ్రీ కరెంటు అందరికి వస్తలేదంటున్నారు గ్యాస్ బండ కూడా సబ్సిడీలో వస్తలేదట ఆడిబిడ్డలకు 2500 ఇయ్యకపోతిరి ఫ్రీ బస్సు కొందరికే పెట్టిండ్రాయే మరి ఇవన్నీ పైసలు ఏమైనట్టు సారు రైతు భరోసా లేదాయే రుణమాఫీ కదంతా ఆగమాగముండే ఏందో సారు మీరు ఏందేందో లెక్కలు చెప్తున్నారు కానీ అందులో పబ్లిక్ జేబులకు వచ్చినాయి ఏం కానొస్తలేవు కానీ గమ్మత్తు ముచ్చటేందంటే మూసీ నదిని మంచిగా చేస్తామని దానికి గట్టిగానే పైసలు రాసిండ్రు ఔటర్ రింగ్ రోడ్డు దాని అవతలి రింగ్ రోడ్డుకు కూడా గట్టిగానే పైసలు లెక్క రాసిండ్రు కానీ లోన్ల మాఫీలా మిగిలినోళ్ళ సంగతేందో చెప్తలేరు ఎందుకు మరి అయినా వాళ్ళు ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తారు వాళ్ళ జేబులోకి వెళ్ళి పోయేదేమన్నా ఉంటుందా చెప్పుండ్రి లోన్ల మాఫీ కథ చూస్తే షారాన కోడికి బారాన మసాలా అన్నట్టే ఉన్నది మస్తు మాఫీ చేసినామని జోర్దార్ ప్రచారం చేసుకున్నారు పేపర్ల యాడ్లు ఇచ్చుకున్నారు వార్తలు రాయించుకున్నారు పాల సన్మానాలు పూల సన్మానాలు చిన్నగా నడిచినాయా కానీ అసలు మాఫీ అయింది ఎంతనో ఇప్పటికీ లెక్క దొరుకుతలేదు సర్కారు వాళ్ళు మనిషికో మాట మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు పావుల మందికి కూడా లోన్లు మాఫీ చేయకుండానే సర్కారు వాళ్ళు 100 రూపాయల పబ్లిసిటీ చేసుకున్నారు 1,00,000 రూపాయల లోపటున్న వాళ్ళందరికీ మాఫీ చేస్తామని మస్తు చెప్పుకున్నారు కానీ ఎవరను అడిగినా మాకు కాలేదంటే మాకు కాలేదంటున్నారు మరి లోన్లు ఎవలకు మాఫీ అయినాయో తెలుస్తలేదు కానీ ఒక ముచ్చటేందంటే లోన్ల మాఫీ మొదలు పెట్టినాడు రేవంత్ సార్ ఏమన్నాడు తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా
₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మొత్తం 31,000 కోట్ల రూపాయలైతే సారు మాఫీ చేసింది. 6,098 కోట్ల రూపాయలు మాఫీ చేసిండట. సీఎం సార్ చెప్పిందంటే లెక్క కరెక్టే అయి ఉంటుందని అనుకుంటున్నారు కదా, కానీ భట్టి సారు ఇంకో లెక్క చెప్పిండు. మీరే చూడండి. 11,34,000 రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం. లోన్ల మాఫీ చేసడానికి 6,035 కోట్ల రూపాయలు లోన్ల మాఫీ చేసిండట. సీఎం సార్ కంటే జరంత చిన్న కొలువు కదా, అందుకే ఆయన ఎక్కువ చెప్పి ఈయన తక్కువ చెప్పినట్టున్నాడు. అంత మంచిగానే ఉన్నది, కానీ సర్కారులో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో లెక్క చెప్తున్నారు. లోన్ల మాఫీ కోసం 7,000 కోట్ల కంటే ఎక్కువనే ఇచ్చిండట. అగో పైసల మంత్రి భట్టి సారేమో 6,035 కోట్లే ఇచ్చినామంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ఎక్కువ లెక్క చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ట్యాక్సులు గిన కట్టిందా ఏందని మిగిలిన పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భట్టి సారు కాడికెళ్ళి సీఎం సారు తానికి పోయే వరకు జరంత ట్యాక్స్, ఆడికెళ్ళి పార్టీ లెక్కలకు పోయే వరకు ఇంకింత ట్యాక్స్ కలిపినట్టున్నారు. మరి ఈ ట్యాక్స్ పైసలు ఏడికి పోతున్నాయో ఏమో. ఇగో ఈ సారు చాలా మంచోడు. కడుపులో ఏం దాసుకోడు, మనసుకు ఏమనిపిస్తే అదే బయటకు చెప్తాడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అస్సలకే అనుకోడు. గింత సుతం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని టెన్షనే పెట్టుకోడు. అట్లనే ఇవాళ సుతం సీక్రెట్ ముచ్చడం బయటికి చెప్పేసిండు. అదేందో చూద్దామా. కారు పార్టీలకెళ్ళి నడుమ చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షెయి పార్టీలకు పోయిరు కదా, ఇంకా చాలా మందే వచ్చేటోళ్ళు ఉన్నారు. కారు పార్టీని మొత్తానికే ఖాళీ చేస్తామంటున్నాడు కదా రేవంత్ సారు. ఈడికే 10 మంది ఎమ్మెల్యేలు 6-7 ఎమ్మెల్సీలు కారు దిగి షెయి పార్టీలతోని కలిసిర్రు. ఇట్లా వరుస పెట్టి పోయేసరికి పైసలు బాగానే ఇస్తున్నట్టున్నారు. అందుకే అందరూ షెయి పార్టీలా సొర్రుతున్నారు అనుకుంటున్నారు. అయితే గీ ముచ్చట షెయి పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు బయట పెట్టిండు. కారు పార్టీలకెళ్ళి షెయి పార్టీలకు వచ్చేటోళ్లకు వాళ్ళ వసతిని బట్టి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిందన్నాడు రాజగోపాలన్ సారు. మొన్నటి సంది అసెంబ్లీ నడుస్తున్నది కదా, అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ కాడ కలుసుకుంటున్నారు. అయితే గాడనే రాజగోపాలం సారు ఈ ముచ్చట వెనక ముందు చూసుకోకుండా బయటకు అనేసిండట. మరి మొన్నటిదాకా వరుస పెట్టి వచ్చినోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేరని అడిగిరట తోటి ఎమ్మెల్యే. అప్పట్లో అయితే కారు పార్టీలకెళ్ళి షెయి పార్టీలకు వచ్చిన వాళ్ళకు 10 కోట్లు ఇచ్చినాం, ఇప్పుడు 5 కోట్లే ఇస్తున్నారు, అందుకే వస్తలేరని చెప్పిండట రాజగోపాలం సారు. అప్పట్లో వచ్చిన వాళ్ళందరూ గా పైసల కోసమే వచ్చిరట. ఇప్పుడు పైసలు తక్కువ ఇస్తున్నారు కాబట్టే వచ్చేటోళ్ళు సుతం ఆగిపోయారని అన్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో మస్తు మంది మాట్లాడుకుంటున్నారు. అంగట్ల బక్కగొడ్లు అమ్ముడు పోయినట్టు జనాలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముడు పోవుడేందని నవ్వుకుంటున్నారు. గింత అగ్గోకు అమ్ముడు పోయేటోళ్ళక ఓట్లేసి గెలిపించింది, పైసలకు అమ్ముడు పోతే ప్రజల కోసం ఏం పని చేస్తారు అని ఉల్టా ప్రశ్నలు వేస్తున్నారు ఈ ముచ్చట ఇన్న జనాలు. ఈ స్కూల్ అంటే మీకేం గుర్తుకొస్తుంది? ఏముంది, ఎంత మంచిగా ఉండే స్కూల్కి పోయేటప్పుడు. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఆ రోజులు మళ్ళీ రావు. దోస్తుగాళ్ళు, స్కూల్లో టీచర్లు, పాఠాలు, పొద్దుకి లైన్లో నిలబడి ప్రార్థన చేసుడు, సారు బోర్డు మీద రాస్తుంటే అది చూసి దబదబ్బా కాపీలో రాసుకునుడు, ఇవన్నీ యాదికి వస్తున్నాయా? మంచిర్యాల జిల్లాల బడి పొలగాళ్లకు మాత్రం ఇవన్నిటితో పాటు ఇంకో తీపి జ్ఞాపకం కూడా యాదికొస్తుంది రేపటి రోజుల్లా. అదేందో తెలుసునా? పొద్దుగాల లేచి తయారయ్యి స్కూల్ కి పోవుడంటే చిన్నప్పుడు మురిపం ఉంటుండే. సెలవులు వచ్చినప్పుడు అబ్బా బడి ఎప్పుడు తెలుస్తారో అని ఎదురు చూస్తుంటిమి. బడి నడిస్తే అబ్బా 2 రోజులు సెలవులన్నా వస్తే బాగుండు అనుకుంటిమి. ఇక ఆనలు పడినప్పుడైతే కొబ్బరి పెట్టుకొని ఛత్రి పట్టుకొని ఈ స్కూల్ కి పోతుంటిమి. అయితే మంచిర్యాల జిల్లాల కృష్ణపల్లి అనే ఊర్లో సర్కారు బడిలో చదివే పిల్లల తిప్పలు మాత్రం ఇంకో తీరుగా ఉన్నది. ఎవరన్నా వానొస్తే ఛత్రి పట్టుకొని పోతారు, కానీ కృష్ణపల్లి స్కూల్ క్లాస్ రూమ్ లో సుతం పిల్లలు ఛత్రి పట్టుకొనే కూర్చుంటున్నారు. అట్లని ఛత్రి ఎవరన్నా ఎత్తుకపోతారని కాదు,
క్లాస్ రూమ్ లా గోడల పొంటి స్లాబ్ పొంటి ఆనొస్తే నీళ్లు గారుతున్నాయని అంత గట్టిగా అంత చక్కగా కట్టిందన్నట్టు ఆ కాంట్రాక్టర్ స్కూల్ బిల్డింగ్ ను. ఇక సారు పాఠం చెప్పి బోర్డు రాసేదే ఆలస్యం. డస్టర్ పెట్టి తుడకపోయినా సరే ఆనకు గారుతున్న నీళ్లతోని బోర్డు మీద రాతలన్నీ ఆటోమేటిక్ గా చెరిగిపోతున్నాయి. సారు బోర్డు మీద రాసింది కాపీలో రాసుకోక ముందే అక్షరాలన్నీ మాయమైతున్నాయి. మేము ఎట్లా చదువుకోవాలి సార్ అని పాపం పిల్లగాళ్ళు అమాయకంగా అడుగుతున్నారు. ఇట్లా నీళ్లు గారుతున్నాయని మొన్ననే 2 లక్షలు పెట్టి రిపేర్లు చేయించిరంట. ఈ రామ్ లేకుండా కొడుతున్న వానలకు మళ్ళా గోడలకెళ్ళి స్లాబ్లకెళ్ళి నీళ్లు గారుతున్నాయి. క్లాస్ రూమ్ లా ఇట్లా నీళ్లు లీక్ అయితే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? పుసుక్కున గోడలో స్లాబ్ కూలిపోయి మా పిల్లగాళ్ళ మీద పడితే దిక్కేవాళ్ళని అడుగుతున్నారు తల్లిదండ్రులు. రాజకీయాలు పక్కకు పెట్టి పిల్లగాళ్ళు చదువుకోనికే సౌలతులు మంచిగా చేసే సోయి పెట్టాలని కోరుతున్నారు.